తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, అందులో ఒక 30 కోట్లు కొట్టేశాడు. అక్కడుండే మన ఇన్ఛార్జ్ అయితే కొట్లాడుతూనే ఉన్నాడు. గ్రావెల్ మాత్రం ఆపలేకపోయాడు. కేసులు మాత్రం ఉన్నాయి. కోర్టు చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చాడు. ఇది న్యాయం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో. ఇంకో పక్క రాజానగరం జక్కంపూడి రాజా బ్లేడ్ బ్యాచ్ లీడరు. ఎక్కడ బ్లేడ్ బ్యాచ్ ఉన్నా ఆయన ఉంటాడు అక్కడ. ఆయన పెద్ద నాయకుడు. పేదల ఇళ్ల స్థలాల్లో 5 లక్షల భూమి 45 లక్షల రూపాయలు రిజిస్టర్ చేస్తాడు. 5 లక్షలకు కొంటాడు, 45 లక్షలకు అమ్మతాడు. గొప్ప నాయకుడు. నామవారం, కొత్త తుంగపాడు, మునగాళ్ళ కొండలు కూడా కరిగిపోతున్నాయి. మహాగణుడు. ఆయన ఏమీ చేయలేడు. ఆయన భోజనమే ఇసుక, లేకుంటే గ్రావెలు. ఇలాంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. నిడదవల్లో ఒక ఆయన ఉన్నాడు, శ్రీనివాసులు నాయుడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, వసూళ్లన్నీ ఆయనవే. బకాసుల మాదిరిగా మట్టి ఇసుక మొత్తం పోంచేస్తున్నాడు. ఆయన ఒక పెద్ద నాయకుడు. పక్కనే కొవ్వూరులో ఒక మంత్రి ఉంది. పాపం ఇప్పుడు ఆ మంత్రిని కొవ్వూరు నుంచి ఒక పుష్ ఇచ్చి గోపాలపురానికి తరివేశారు. ఆవిడ పంగిడి కుమారదేవంలో ఇసుక, మట్టి, ఎర్రమట్టి అంతా ఆవిడ మొనోపలి. ప్రతి 100 మీటర్లకు ఇష్టారాజ్యంగా ఇసుక ర్యాంపులు పెట్టింది. బ్రహ్మాండమైన వ్యాపారం. గోదావరి మాత్రం ఎప్పుడు దిగిపోతుందో తెలియదు కానీ వాళ్ళు మాత్రం బాగుపడే పరిస్థితికి వచ్చారు. అక్కడ ఒక దళిత నాయకుడు, ఒక యువకుడు మహేంద్ర ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళంతా ఆందోళన చేశారు. ఈవిడికి ఇప్పుడు సీటు పోయింది. గోపాలపురం తరివేశారు. గోపాలపురంలో ఒక నాయకుడు ఉన్నాడు.